హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వినీస్ కిచెన్. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వ బంగాళదుంపలతోటి అప్పటికప్పుడు పిల్లలకి నచ్చేలా ఇన్స్టెంట్గా క్రిస్పీగా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు చేసే స్నాక్స్ బోర్ కొట్టినట్లయితే ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బొంబాయి రవ్వతో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఏదైనా ఒక కప్పు కొలతను పెట్టుకుని అదే కప్పుతోటి అన్నిటిని కొలిచి తీసుకోండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వదు, కానీ ఇలా వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకే 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని గ్రైండ్ చేసుకున్న రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వను గ్రైండ్ చేసి తీసుకున్నాం కదండి, అందులో కొంచెం పిండి కూడా ఉంటుంది. అందువల్ల ఇంకా తొందరగా ఉండల కింద ఫామ్ అయిపోతుంది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాల్సిన అవసరం లేదు, దగ్గరగా అయితే సరిపోతుంది. ఇలా దగ్గరగా అవగానే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ని పక్కకు తీసుకుని మూత పెట్టుకుని కొద్దిసేపు చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోకూడదండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. పొడి బియ్యం పిండినే వేసుకోవాలి. అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న సైజులో ఉన్న కారణంగా 2 తీసుకున్నానండి. మీడియం సైజులో ఉండే ఒక బంగాళదుంపనైనా తీసుకోవచ్చు. బంగాళదుంప ఎక్కడ ముక్కలు లేకుండా ఇలా తురుముకుని కానీ లేదా మ్యాష్ చేసుకుని కానీ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని నీళ్లు వేయకుండా ఇలాగే కలుపుకోవాలి. రవ్వ బంగాళదుంపలో ఉండే తడితోనే చక్కగా కలిసిపోతుందండి. మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా పిండి కొంచెం డ్రైగా అనిపిస్తే చేతిని కొద్దిగా తడి చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. రవ్వలో ఎక్కడైనా ఉండలు ఉండిపోయినా లేదంటే బంగాళదుంపల్లో ముక్కలు ఉండిపోయినా కూడా ఈ స్నాక్స్ని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయండి. కనుక అవేమీ లేకుండా వీలైనంత మెత్తగా ఉండేటట్లుగా కలుపుకోండి. బొంబాయి రవ్వ వాటర్ని ఎక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి పిండి తొందరగా ఆరిపోతూ ఉంటుంది. అవసరమైతే చేతిని ఇలా తడి చేసుకుని పిండిని మాత్రం సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న రోల్స్లా ప్రిపేర్ చేసుకోండి. షేప్ అనేది మన ఇష్టం అండి. వీటిని బైట్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇలా రోల్స్లా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇలాగే మధ్య మధ్యలో చేతులకి ఆయిల్ని అప్లై చేసుకుంటూ మొత్తం పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని తీసుకున్న నూనెకి సరిపడా క్వాంటిటీని మాత్రమే వేసుకుని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే కదపకూడదండి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటతో నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినా లేదంటే పిండిని కలుపుకునేటప్పుడు ఎక్కడైనా చిన్న చిన్న పిండి ముద్దలు లాంటివి ఉండిపోయినా కూడా వీటిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విడిపోతాయి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వీటిని బయటకు తీసేసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి మరీ ఎక్కువ ఆయిల్ కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. అలాగే ఫ్రై అయిన తర్వాత ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చవు. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని టమాటా కెచప్తో సర్వ్ చేసుకున్నట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు చేసే స్నాక్స్ బోర్ కొట్టినట్లయితే ఇలా డిఫరెంట్గా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.